తలనొప్పి తగ్గడానికి కళ్ళద్దాలు వాడితే సరిపోతాయా? ఇది చాలామంది మన ఓపీకి వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారండి. సో ఎటువంటి తలనొప్పిలో మనం కళ్ళద్దాలు వాడితే తగ్గిపోతే చూద్దామండి. మోస్ట్ కామన్గా రిఫ్రాక్టరీ ఎర్రర్స్, అంటే మనం దూరంగా ఉన్న వస్తువులు చూసినప్పుడు మసగ్గా ఉంటాం, లేకపోతే దగ్గరగా చూసినప్పుడు కొంతమందికి మసగ్గా ఉంటాం. ఇటువంటి రిఫ్రాక్టరీ ఎర్రర్స్ ఉంటే మనం కళ్ళద్దాలు వాడితే మనకి తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు డిప్లోపియా, అంటే ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు రెండుగా కనపడటం లేకపోతే మసగ్గా కానప్పుడు దాన్ని మనం ఆస్టిగ్మాటిజం అంటాం. ఇవి కూడా మనం చిన్న కళ్ళద్దాల ద్వారా ఆ విజన్ కరెక్ట్ చేయడం ద్వారా మనకి తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుందండి. ఇంకొక మోస్ట్ కామన్ ఇండికేషన్ యూవీ కట్ ఆఫ్ లెన్సెస్, ఎస్పెషల్లీ ఎక్కువగా మన సిస్టమ్ ముందులో వర్క్ చేస్తూ ఉంటారు కదా, రోజుకి 6 to 7 hours. అటువంటి వాళ్ళు యూవీ కట్ ఆఫ్ లెన్సెస్ వాడటం ద్వారా వాళ్ళని తలనొప్పి కొంతమేర కంట్రోల్ అవ్వచ్చు. కానీ ఈ టైప్ ఆఫ్ హెడేక్స్ ఓన్లీ ఒక 5 to 6% మాత్రమే ఉంటాయి. మోస్ట్ కామన్ గా మన కళ్ళ చుట్టూరు వచ్చే హెడేక్స్ ఏంటో మనం చూద్దామండి. అవి మోస్ట్ కామన్ ప్రైమరీ హెడేక్స్ అండి. అంటే ఇవి ఎటువంటి అండర్లైన్ కాజ్ లేకుండా కేవలం మెదడులో రసాయనాల్లో వచ్చే మార్పు వల్ల వచ్చే హెడేక్సే ప్రైమరీ హెడేక్స్. అందులో మొదటిదండి మైగ్రేన్, రెండోదండి క్లస్టర్ హెడేక్ అండి. బేసికల్ గా మైగ్రేన్ అంటే ట్రిగర్ బేస్డ్ హెడేక్ అండి. దీనికి కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని సెంటు వాసన చూసినా, గ్లేరింగ్ లైట్ చూసినా, దాంతో పాటు ఎక్కువగా శబ్దాలు ఉన్న ప్లేస్ లో ఉన్న వాళ్ళకి హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీంట్లో ఒక వేరియంట్ ఆర్బిటాల్ మైగ్రేన్, అంటే కంటి చుట్టూరు ఉన్న భాగంలో యూనిలేటరల్ గా ఒకవైపు వస్తూ ఉంటది. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ మనకి కంటి చుట్టూరు వచ్చే హెడేక్ అండి. రెండో ప్రైమరీ హెడేక్ అండి క్లస్టర్ హెడేక్. దీనికి కొన్ని ఫీచర్స్ ఉంటాయండి. ఇది చాలా రేర్ టైప్ ఆఫ్ హెడేక్. ఇది మనకి ఒక సంవత్సరంలో 1-2 నెలలు కంటిన్యూస్ గా ఈ హెడేక్ అనేది వస్తూ ఉంటది. ఆ తర్వాత కంప్లీట్ గా డిసపియర్ అయిపోతా ఉంటదండి. దీనికి మెయిన్ ఫీచర్స్ అంటే కంటి చుట్టూరు సివియర్ థ్రాబింగ్ పెయిన్ ఉండటం, దాంతోపాటు కంటి నుంచి నీరు గారటం, కొంచెం ముక్కు నుంచి కూడా నీరు గారటం అనేది జరుగుతూ ఉంటదండి. ఈ టైంలో అసలు వాళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, సివియర్ గా హెడేక్ ఉండదు, తల బాదుకునే అంత హెడేక్ అనేది వస్తూ ఉంటది. దీనికి కూడా కొంచెం ఆల్కహాల్ ఇటువంటివి ఉంటే ఎక్కువగా ఈ హెడేక్ అనేది ప్రెసిపిటేట్ అవుతూ ఉంటది. ఇది మోస్ట్లీ నిద్రలో కూడా ఈ తలనొప్పితో వాళ్ళు నిద్ర లెగిసిపోతా ఉంటారు. సో రోజులో ఒకే టైంలో ఇది వస్తూ ఉంటది కాబట్టి దీన్ని అలారం హెడేక్ అని కూడా అంటారండి. కంటి చుట్టూరు భాగంలో వచ్చే ఇంకో సెకండరీ హెడేక్ అండి, అంటే ఏదైనా అండర్లైన్ కాజ్ వల్ల వచ్చే హెడేక్ సైనసైటిస్. మనకి ముక్కు అటు ఇటు కొన్ని సైనస్ ఉంటాయి. సో ఈ సైనస్ లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మనకి మ్యూకస్ చేరటం వల్ల కానీ, నర్వ్ ఇరిటేషన్ వల్ల మనకి హెడేక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమంది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉండటం వల్ల రికరెంట్ గా సైనసైటిస్ వచ్చి ఈ హెడేక్ అనేది వస్తుందండి. సో మోస్ట్ కామన్ గా రిఫ్రాక్టరీ ఎర్రర్స్ వల్ల వచ్చే హెడేక్స్, లేదంటే ఎక్కువగా స్క్రీన్ టైం ఉండే వాళ్ళకి యూవీ రేస్ వల్ల వచ్చే హెడేక్స్ మనం స్పెక్టికల్స్ వాడటం ద్వారా కంట్రోల్ అవుతుంది. ఇవి ఓన్లీ 5% ఉంటాయి. 95% ఆఫ్ ద హెడేక్స్ మోస్ట్ కామన్ గా ప్రైమరీ హెడేక్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ.